తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. తెలంగాణ బడ్జెట్ పై ఆయన స్పందించారు. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఏమీ లేదని అన్నారు. ఆదాయాన్ని రాకుండా చేసి అప్పుల కోసం ఆరుల చాచే బడ్జెట్ గా కనిపిస్తోందని విమర్శించారు. రైతు భరోసా డబ్బులు 2 విడతలుగా ఎగ్గొట్టినట్లే ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యకు 16% నిధులు కేటాయించాలని విద్యాశాఖ కమిషన్ ప్రతిపాదిస్తే కేవలం 8% కేటాయించారని అన్నారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ కు కేటాయింపుల కంటే గత బకాయిలు ఎక్కువగా ఉన్నాయని చురుకలంటించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజంగా చూస్తున్నా వస్తున్నది. అది అంకెల గారడీలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఒక నయా పైసా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒరిగింది లేదు. తిరిగి ఇక చిప్ప చేతికిస్తాం బిచ్చమెత్తుకోరన్న పరిస్థితి వచ్చింది. పోయినసారి దేని కేటాయింపులకు చేశారు, దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు, ఎంత స్థాయిలో ఖర్చు చేసిన దాని మీద కనీసము సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమంటారంటే, ముఖ్యమంత్రి గారు దావోస్ వేరు లక్షల కోట్లు దక్కించినాడు. లక్షల కోట్లు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంకెలు ఉండాలి. సరే గ్యారెంటీ చేస్తారా, ఏం చేస్తారో లెక్కనైతే ఉండాలి, లెక్కపత్రం ఉండాలి. లక్షల కోట్లు తీసుకొచ్చిండు అని చెప్పి లెక్కపత్రం లేకుండా చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇలా విద్య నాశనం చేశారు, వైద్యం నాశనం చేశారు. ఇలా నువ్వు వేసుకున్న విద్యా కమిషన్ అర్బన్ నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులతోని నువ్వు వేసుకున్న విద్యా కమిషన్, నీ ముద్దుల విద్యా కమిషన్ చాలా ఏదో ఆశతోని నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అంగులు ఆర్పాటలు చేసి అర్బన్ నక్సల్తో విద్యా కమిషన్ వేసినావు. ఆ విద్యా కమిషన్ విద్యకు 16% బడ్జెట్ కేటాయించాలని చెప్పి నీకు నివేదిక సమర్పించింది. మరి నువ్వు వేసుకున్న అర్బన్ నక్సల్స్ విద్యా కమిషన్ నే పట్టించుకోలేను. 8% మాత్రమే బడ్జెట్ కేటాయించినావు, 8% మాత్రమే. ఇప్పటికే విద్యా వ్యవస్థ పూర్తి చిన్న భిన్నమైపోయింది. దాన్ని కాపాడాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి ఉంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి. మరి నీ శాఖ కన్నా కనీసము ఇంత బడ్జెట్ ఎక్కువ తీసుకుంటారే ముఖ్యమంత్రి గారు ప్రేమ ఎక్కువ విద్యాశాఖ మీద అనుకునే వాళ్ళం. నీ శాఖ మీద నీకు పట్టు లేదు, నీ శాఖ మీద నీకు శ్రద్ధ లేదు. నువ్వేసుకున్న కమిషన్ నువ్వు పడుచుకుంటావు, చెత్తపడ పడేసినావు. సరే మా మాటను గౌరవించినట్టు ఈ అర్బన్ నక్సల్ సంబంధించి విద్యా కమిషన్ అని చెప్పినాక వాస్తవాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించినట్టున్నాడు. ఇదంతా ఫేక్ రిపోర్ట్, ఇది దీనికి కేటాయించిన అవసరం లేని పడుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా ఆరోగ్యశ్రీకి 2,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్కి పోతే పేదలకు వైద్యం అందడమే కష్టం. ఇవాళ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని హాస్పిటల్ పోతే బతుకుతామా సస్తమా ఆడ పోతే లక్షల బిల్లు కట్టలేని స్థితిలో పేద ప్రజలున్నారు, దౌర్భాగ్య స్థితిలో పేద ప్రజలున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే మేము వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హాస్పిటల్ చెప్తున్నాయి. 2,000 కోట్ల రూపాయలుగా పైగా బకాయిలుంటే ఇలా బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 1,100 కోట్లు.